గతంలో సీఎం చంద్రబాబు చేపట్టిన ప్రజల వద్దకు పాలన స్ఫూర్తితో పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ 100 రోజులు 100 గ్రామాల పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. అధికారుల సమక్షంలో జనం సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు కూటమిని బలోపేతం చేసేందుకు సైతం ఈ కార్యక్రమం దోహదం చేస్తుందంటున్న ఎమ్మెల్యే ప్రవీణ్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి. ప్రజా సమస్యలు తెలుసుకోవడం, వాటిని పరిష్కరించడం, ప్రభుత్వ పథకాలు సరిగా అందేలా చూడటంలో ఒక్కో ప్రజాప్రతినిధి ఒక్కో తీరు ఉంటుంది. పల్నాడు జిల్లా పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ ఇప్పుడు అదే కోవలో పయనిస్తున్నారు. 100 రోజులు 100 గ్రామాల పేరిట పర్యటనకు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి మాట్లాడేందుకు ప్రవీణ్ గారు మనతో పాటున్నారు. ప్రవీణ్ గారు, ఎట్లా ఇప్పుడు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? దీని ద్వారా ప్రజలకు, మీ నియోజకవర్గంలో ప్రజలకు ఎలా మేలు జరగబోతుంది? చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రజల వద్దకు పాలన అనే పేరుతోటి ప్రజల్లోకి రావడం జరిగింది. ఆ స్ఫూర్తితోటి నేను ఈ రోజు నుంచి కూడా 100 రోజులు 100 గ్రామాలు అనే పేరుతోటి జనాల్లో ఉండడం కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలోనే ఉంటూ గ్రామంలోని సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తాను. అట్లానే కేడర్తో మమేకమవుతూ ఆ గ్రామంలోని గతంలో మా పార్టీ కోసం పనిచేసిన పెద్ద మనుషులు, గత ఎక్స్-ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ వారందరిని కూడా కలిసి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని గ్రామాభివృద్ధికి కానీ, పార్టీ అభివృద్ధికి కానీ కృషి చేయడం కోసం నేను ఈ ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిగతా నియోజకవర్గంతో పోస్తే పెదకూరపాడు కొంత భిన్నమైనటువంటి భౌగోళిక పరిస్థితి, అంటే పూర్తిగా గ్రామీణ వాతావరణం, గ్రామాలు ఉన్నటువంటి నియోజకవర్గం, మున్సిపాలిటీ ఒక మున్సిపాలిటీ కూడా లేదు. అవునవునవును. సో ఆ గ్రామాల సమస్యలు కావచ్చు, లేదా రైతులు ఎక్కువ మంది ఉండేటువంటి నియోజకవర్గం, సో వాళ్ళ సమస్యలను ఎలా అడ్రస్ చేయబోతున్నారు? కృష్ణానది పరివాహక ప్రాంతం కూడా పక్కనే ఉంది, కానీ కొన్ని గ్రామాలకి తాగునీరు, సాగునీరు లేని పరిస్థితి. వాటన్నిటినీ అధిగమించి నియోజకవర్గం మొత్తం సస్యశ్యామలం అవ్వాలి అంటే ఇక్కడ వైకుంఠపురం దగ్గర డ్యామ్ కమ్ బ్రిడ్జి రావటం, కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా రావాల్సిన అవసరం ఉంది. వాటన్నిటికీ కూడా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో వాటన్నిటినీ కార్యరూపం దాల్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజా సమస్యలకు సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ప్రధానంగా మీ దగ్గరికి వస్తున్నాయి? ప్రారంభించడం చూశారు కదా, ఏ ఇష్యూస్ మీ దగ్గరికి వస్తున్నాయి? అలాగే ఈ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు అందడంలో ఏమైనా ఇబ్బందులు ఏమైనా గమనించారా? మా నాయకుడు పిలుపు మేరకు మేము ప్రజా దర్బారు నిర్వహించడం జరుగుతుంది. ఆ ప్రజా దర్బారులో ప్రజల సమస్యల కోసం ఎక్కువగా ప్రజలు మా దగ్గరకు వచ్చి వారి యొక్క సమస్యలు చెప్పుకోవడం జరుగుతుంది. ఆ ప్రజా సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్న ఉద్దేశంతో గ్రామాల్లోకి వచ్చి వారి సమస్యలు అక్కడికక్కడే తీర్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపొందించుకోవడం జరిగింది. జనరల్గా ఎక్కువగా గత ప్రభుత్వంలో రీసర్వే పేరుతో ఎన్నో అవకతవకలు జరిగినాయి. ఆ అవకతవకలన్నీ సరిచేయడం కోసం, రీసర్వే పేరుతో అవకతవకలు జరిగిన వాటిని సరిచేయడం కోసం ఈ మార్గం సుమగమైద్దని నేను అనుకుంటున్నాను. రెవెన్యూ సమస్యలే నాకు ఎక్కువగా వచ్చినాయి. వాటన్నిటిని కూడా అధిగమించే విధంగా గ్రామాల్లో ఉంటే అప్పటికప్పుడే ఆ యొక్క సమస్యలను తీర్చే విధంగా నేను ప్రయత్నం చేయగలనని ఈ కార్యక్రమం ఎంచుకోవడం జరిగింది. గ్రామాల్లో పర్యటించినప్పుడు పార్టీ నాయకులు కలుస్తుంటారు, అందరూ కలుస్తుంటారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలో రాబోతున్నాయి. సో వాటికి ఎట్లా పార్టీ కార్డుని ఎట్లా రెడీ చేయబోతున్నారు? దీన్ని కూడా ఒక వేదిక చేసుకునే అవకాశం ఉంటుందా? ప్రజలతో మనం మమేకం అవ్వడానికి, ప్రజా సమస్యలు తీర్చడానికి, పార్టీని మనం పటిష్టం చేయడానికి, లోకల్ బాడీ ఎలక్షన్లలో మా పార్టీ కేడర్ని సమాయత్తం చేయడానికి అన్నిటికీ ఉపయోగపడిద్దని నేను అనుకుంటున్నానండి. మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు గ్రామాల్లో ఉంటాను. ఇంకా అవసరమైతే 8 వరకు కూడా ఉంటాను. నమస్కారం అమ్మ. 8 వరకు కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. మార్నింగ్ 10 to 2 o'clock వరకు ప్రజా సమస్యలు తెలుసుకొని, అర్జీల రూపంలో తెలుసుకొని అధికారులతో కలిసి వాటి సమస్యలు తీర్చడం కోసం ప్రయత్నం చేస్తాను. 2 to 3 o'clock వరకు బయట గ్రామాల నుంచి ఎవరైనా వస్తే వారితో మాట్లాడటం జరిగింది. 3 to మళ్ళీ 6 వరకు కూడా మా పార్టీ కేడర్తో మమేకమై తర్వాత ఏదైనా టైం దొరికితే ఇంకా 2 hours గ్రామాల్లోని కొన్ని పెద్దల ఇళ్ళకి వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు ఈ 100 రోజులు 100 గ్రామాల కార్యక్రమానికి సంబంధించి బాబు గారి దగ్గర కూడా మీరు ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఎట్లా బాబు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎలా స్పందించారు? ఈ కార్యక్రమం మొదలుపెట్టే ముందే మా యువ నాయకుడు లోకేష్ గారికి, మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి కూడా ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజేయడం జరిగింది. వారు కూడా
స్పందించి దీన్ని గ్రేట్ఫుల్గా ఉంది, మంచి కార్యక్రమం ఎంచుకున్నాం, ప్రజల్లోకి వెళ్ళమని నన్ను గో హెడ్ అని ఆశీర్వదించడం జరిగింది. మా నాయకుడు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిజం చేస్తూ ఈ నియోజకవర్గంలో 3 సార్లు గెలిచే విధంగా నేను ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారమేందుకు ఇలా ప్రజల్లోకి వెళ్ళడం అయితే తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. అదే సమయంలో వారికి ప్రజలకు కూడా మేలు జరుగుతుంది, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ఇప్పుడు ప్రవీణ్ చేపట్టినటువంటి కార్యక్రమం అయితే ఆ దిశగానే సాగుతుందని చెప్పాలి. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, పల్నాడు.